దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రిలారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యం ధ్యానిందాము. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఉపవాసమును గురించి మనతో మాట్లాడుచు ఉన్నారు. ప్రవక్తల్లో చిన్న ప్రవక్త అయిన యోవేలు గారి ద్వారా ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించారు. నాటి కాలంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుని మరచి నిర్లక్ష్యము చేసి దేవునిచ్చిన ఆశీర్వాదాన్ని పొందుకుంటూ దేవుడిచ్చిన క్షేమాన్ని కాపుదలను వారు నిర్లక్ష్యము చేయటం వలన దేవునికి కోపం వచ్చింది. ఆయన వారిని విడిచిపెట్టేయాలనుకున్నాడు. అటువంటి పరిస్థితులు ఆయన కరుణావాత్సల్యం కలిగిన దేవుడు గనుక ప్రవక్తల ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. ఏమని? మీరు నా మాట వింటలేదు, నన్ను నిర్లక్ష్యము చేస్తున్నారు గనుక మీ పంటలు సరైన రీతిలో పండటం లేదు. ఒకవేళ పండిన వాటిని నేను గొంగల పురుగులకు మిడతలకు అప్పజెప్పేస్తున్నాను. కారణం ఏమిటి? మీరు నా మాట వినకపోవటం వలన, నన్ను నిర్లక్ష్యము చేసి ఈ లోకములో ఉన్న వాటిని మీరు నమ్ముతూ ఉన్నారు. నా మహిమను నేనెవరికి ఇచ్చేవాడిని కాను అని దేవుడు చాలా బాధపడుతూ వారితో మాట్లాడుతూ ఉన్నాడు. గనుక ఆయన కోపము చల్లార్చాలంటే, ఆయనను శాంతపరచాలంటే నిశ్చయముగా ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడే ఆయన శాంతమూర్తి గనుక ఆయన కోపము నుండి వైదొలగి వారిని కరుణిస్తాడని ప్రవక్త ద్వారా ఈ మాటలు వ్రాయబడ్డాయి. మీరు ఇప్పుడైనా ఉపవాసం ఉండండి. ఉపవాసం అంటే ఆయనతో సహవాసము గనుక ఉపవాసం చేసినప్పుడు, ఆయన వాక్కుని మీరు లోబడి జీవించినప్పుడు, ఆయన కరుణావాత్సల్యత కలిగిన దేవుడు, అత్యంత కృప కలిగిన దేవుడు, ఆయన మీకు కీడు చేయుడు. ఏ అపాయం రాకుండా ఆయన నిన్ను కాపాడుతాడు. గనుక ఉపవాసం ఉండి ప్రార్థించమని యోవేలు ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలతో. దేవుని బిడ్డలారా, ఉపవాసం అనగా దేవుని శాంతపరచట. రెండవదిగా మనం చూస్తే మన మీదకు వస్తున్న కీడును తొలగించే దేవుడు ఆయన. మన మీదకు వచ్చిన ఆపదలు తప్పించే దేవుడు, మనకు క్షేమం అనుగ్రహించే దేవుడు. బైబిల్ గ్రంథంలో అనేక మంది రాజులు ఉపవాసం ఉన్నారు, భక్తులైన వారు ఉపవాసం ఉన్నారు, దేవుని నామమును ఘనపరిచారు. గనుక ఉపవాసము చేయటం ఎంతో మంచిది. ఉపవాసము చేసి దైవాశీర్వాదాలు పొందాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన అండి. అత్యంత కృపగలిగిన దేవ, మహోన్నతమైన మీ నామం కొరకే వందనాలు. ఉపవాసం గురించి మీరు మంచి నాయన మార్గములు నడుస్తారని మీరు మాట్లాడుతూ వచ్చారు గనుక నాయన మా నిర్లక్ష్యము, మా అపరాధమును క్షమించి నాయన మీ సన్నిధానంలో ఉపవాసం ఉండి మీతో సహవాసము చేసి నీ సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థించినప్పుడు మీరు కరుణిస్తాను వాగ్దానం చేశారు. నాయన కనికరమ కరుణ మా మీద ఉంచండి. ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరే కష్టముల బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.